జ్ఞాపకం చేస్తున్నాను. వింటున్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? వీ మస్ట్ టెస్ట్ ఎవ్రీథింగ్ అండ్ డిజైన్ ద బెస్ట్. టెస్ట్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని పరీక్షించాలంటే నీకు వాక్యం తెలియాలి. ఈరోజు ఇంతగా జనాలు, క్రైస్తవులు ఇంతగా మోసపోవడానికి కారణం ఏంటంటే బెరయా సంఘస్థుల యొక్క హృదయము వారికి లేదని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ వసంతకాలం, ఈ 40 దినాలు, వీటిని ఏమంటారంటే లెంట్ డేస్ని, ప్రతి ఈస్టర్ లెంట్ వసంతకాలంతో ముడిపడి ఉంది. 46 రోజులుగా, 6 రోజులు ఆదివారాలు తీసేస్తే 40 రోజులుగా. దీన్ని ఏమంటారంటే ఈ దినాన్ని జాగ్రత్త వినండి. భస్మ బుధవారం. ఈరోజు ఉదయం నుంచి నాకు కొన్ని వందలు మెసేజ్లు వచ్చాయి. హ్యాపీ భస్మ బుధవారం, హ్యాపీ యాష్ వెన్స్డే. నాకు ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం. హ్యాపీ క్రిస్మస్ తెలుసు, హ్యాపీ న్యూ ఇయర్ తెలుసు, హ్యాపీ ఈస్టర్ తెలుసు, కానీ కొత్తగా వచ్చింది. ఈరోజు జాగ్రత్త వాక్యం విందాం. భస్మ బుధవారం ఏంటంటే, ఈ భస్మ బుధవారం పోయిన సంవత్సరం మట్లాదివారం మట్లున్నాయే, ఆ మట్టలు యాజకుడు పాస్టర్ గారు తీసుకొచ్చి వాటిని బాగా కాల్చి బూడిద చేసి, ఆ బూడిద తెచ్చి ఆ వచ్చిన వారి నుదుట సిలువేసి వాళ్ళని అంకితం చేస్తాడు ఈ 40 రోజులకి. ఆ మట్టలు పోయిన సంవత్సరం ఆ మట్టలు ఆదివారం మట్టలు తెచ్చి దాచి వాటిని పొడి చేసి వాళ్ళకి నుదుట సిలువ గుర్తు వేసి ఈ 40 రోజుల ప్రయాణం ప్రారంభమైంది అన్నమాట. ఈ 40 రోజుల తర్వాత ఏంటి పరిస్థితి? చాలామంది వెస్టర్న్ కంట్రీస్లో, మనం గ్లోబల్గా ఆలోచిస్తే, ఫ్యాట్ ట్యూస్డే అంటే మాంసముతో నిండిన మంగళవారం. అగైన్ ఫ్యాట్ మండే, ట్యూస్డే, వెన్స్డే. యాష్ వెన్స్డేకి ముందు ఏం చేస్తారంటే ఫ్యాట్ ట్యూస్డే అంటే మాంసము క్రొవ్వుతో నిండిన మంగళవారం. ఇదేంటి విన్నారా? ఏంటంటే ఇక మనం రేపటి దినాన బూడిద రాసుకోబోతున్నాం. బూడిదలో మన పాస్టర్ గారు దించబోతున్నాడు. మన మీద బూడిదతో సిలువ గుర్తయిపోతున్నాడు. కాబట్టి 40 రోజులు మనకు మాంసము దొరకదే, 40 రోజులు క్రొవ్వు దొరకదే, మాంసము లేని మన జీవితం ఎందుకు అని ఏం చేస్తారంటే ఈ 40 రోజుల యొక్క తినేదంతా మంగళవారం రోజు తినేస్తారు. ఫుల్గా తినేస్తారు, పెచ్చగా తింటారు. దాన్ని ఏమంటారంటే ఫ్యాట్ మంగళవారం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పండి, ఫుల్గా తినేసి బుధవారం వచ్చి వాళ్ళ మీద పాస్టర్ గారు బూడితో సిలువేసి నీ ప్రయాణం 40 రోజులు ప్రయాణం అంటాడు. ఈ 40 రోజులు వీళ్ళేమనుకుంటారు తెలుసా? మాంసం తినకూడదు, మందు తాగకూడదు, సిగరెట్లు ఎక్కువ నవ్వకూడదు, సంతోషంగా ఉండకూడదు, ఏ పండగలు చేసుకోకూడదు, కొత్త బట్టలు కొనుక్కోకూడదు, గడ్డాలు పెంచుకోవాలి, జుట్టు పెంచుకోవాలి. వీటితో నిమగ్నం అయిపోయాడు. కానీ